తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా అలాయ్ బలై నిర్వహించనున్నట్లు తెలిపారు ప్రోగ్రాం చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి. దసరా మరుసటి రోజున అక్టోబర్ 3న అలాయ్ బలై నిర్వహిస్తామన్నారు. ఈసారి దేశ కీర్తి ఖ్యాతి సాధించిన ఆపరేషన్ సింధూర్ థీమ్తో అలాయ్ బలై ఉంటుందన్నారు. అమరవీరుల కుటుంబాలను సన్మానిస్తామన్నారు. ఈ వేదిక ఎందరినో పద్మ అవార్డులకు పరిచయం చేస్తుందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమానికి అందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అన్ని రంగాల ప్రముఖులు అలాయ్ బలైకు హాజరు కావాలని తెలిపారు. ఈ పండుగ మనందరిలో కూడా వెలుగు నింపాలని మనసారా కోరుకుంటూ అలాయ్ బలై ఈసారి అక్టోబర్ 3వ తారీఖున నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉదయం 9:30కి కార్యక్రమం మొదలవుతుంది. ఈ కార్యక్రమం ఇన్నేళ్లుగా సుదీర్ఘంగా అంటే దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఇక్కడ కూర్చున్న మందే కాకుండా చాలామంది ఈ అలాయ్ బలై కమిటీలో ఉండడము, వారందరి కృషి 20 ఏళ్లుగా 200 మందితో మొదలైన ఈ కార్యక్రమం జయా గార్డెన్స్ 2005న మొదలైంది. ఈరోజు ఈ సంవత్సరం 2025 20వ సంవత్సరం దాదాపు 20,000 మంది తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ తెలంగాణను గౌరవిస్తూ అక్కడికి రావడం అన్నది చాలా పెద్ద విషయం. ఇట్లాంటి కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ గారు మొదలుపెట్టిన ముఖ్య కారణం తెలంగాణ జేఏసీ కన్నా ముందు కూడా వివిధ రాజకీయ పార్టీలని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి జై తెలంగాణ అనిపించగలిగింది అలాయ్ బలై వేదిక. మీకు తెలుసు, రాష్ట్రం అయిన తర్వాత కూడా ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిన మొదటి వేదిక అలాయ్ బలై. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసిన ఫస్ట్ వేదిక కూడా అలాయ్ బలై. అట్లాగే చాలామంది గిరిజన కళాకారుల్ని కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళని పద్మ అవార్డ్స్ దాకా గుర్తింపు ఇచ్చిన వేదిక అలాయ్ బలై అని ఈరోజు మేము గర్వంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాంటి కార్యక్రమం మీ అందరికీ తెలుసు. కమిటీ సభ్యులం అందరము ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేసే దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి దాంట్లో తెలంగాణ సంస్కృతి కనబడేలా మేము దీన్ని డిజైన్ చేస్తున్నాం. దత్తాత్రేయ గారు చూపించిన దారిలో వెల్కమ్ చేసే ప్రతి గెస్ట్కి కూడా ఎర్ర చెమ్మల కండువా కప్పడం కానివ్వండి, కళాకారులు స్వాగతం పలకడం కానివ్వండి, తెలంగాణ వంటకాలు కానివ్వండి, అక్కడ పెట్టే అంబలి దగ్గర నుంచి వాళ్ళని మన సారతో సాగనంపే విధానం దాకా ప్రతిదీ తెలంగాణ కళ ఉట్టిపడుతుంది. అంటే ఇది ఉన్న రాజకీయ నాయకులు వచ్చి గౌరవిస్తే ముందు తరాలకు కూడా తెలంగాణ సంస్కృతి ఆ గుర్తింపు తరతరాలకి ముందుకు పోవాలి అన్న ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం అలాయ్ బలై. అట్లాగే పోయినసారి మన యునెస్కో గుర్తింపు వచ్చిన గొంగడి నేతని మేము అక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈసారి మనందరికీ తెలుసు, భారతదేశ కీర్తి ఖ్యాతి ఉగ్రవాదానికి మేము ఏ రోజు తలొగ్గము అని భారత ప్రధాని ఇచ్చిన ఒక మంచి మెసేజ్ ఆపరేషన్ సింధూర్ ద్వారా. అట్లాంటి ఒక ఆపరేషన్ సింధూర్ని ప్రత్యేకంగా అభినందిస్తూ అలాయ్ బలై కమిటీ కూడా దాన్ని అభినందన రూపంలో మా బ్యాక్ డ్రాపు వారిని మేము సన్మానించుకోవడం లాంటి కార్యక్రమాలు కూడా ఈసారి ఒక ముఖ్యం.